ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ ఉదయకాలము మరి 40 దినాలు మొదటి దినములో ఈ విధంగా దేవుడు ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతకే దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడుతుంది. 40 దినాలు మరి మొదటి దినమున దేవుని వాక్యము మరి నిన్ను ఏ బాధల నుండైనా నిన్ను విడిపించదను. అవును ప్రియమైన సహోదరి, ప్రియమైన యవ్వన బిడ్డ, ఈ వాక్యం వింటూ ఉన్నవారు ఏ బాధలో నువ్వు ఉన్నా, మరి బైబిల్ గ్రంథంలో యోబులో చెప్తున్నాడు దేవుడు, నీకు 6 బాధలు కలిగినను విడిపించదను, 7 బాధలు కలిగినను కీడును నేను విడిపించదను. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ దుఃఖంతో ఉన్నా, దేవుడు నీ బాధలన్నింటి నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు కృంగిపోయి ఉన్నావా, లేకపోతే నా జీవితం ఏమిటి, ఒంటరిదాన్ని, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధలన్నిటి నుండి కూడా విడుదలిస్తానంటున్నాడు. మరి 40 దినాలు దేవుని సన్నిధిలో మరి ప్రార్థించు. నువ్వు ప్రార్థించినట్టయితే నీ శ్రమలన్నిటి నుండి కూడా దేవుడు విడుదలిస్తాడు. ప్రార్థనే ఒక ఆయుధముగా పెట్టుకో. 40 దినాలు అనేది ఏమీ లేదు. ప్రత్యేకత మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆయనకి కొంత సమయం గడిపి ఆయనతో ముందుకు కొనసాగడమే ఈ 40 దినాల ఒక ప్రత్యేకత. మరి మొదటి దినములోనే దేవుని సన్నిధిలో నీ బాధలు ఏమైనా కూడా ప్రార్థన ద్వారా విడుదల పొంది నీవును నీ కుటుంబము దీవింపబడి ఆశీర్వదింపబడాలని. ఎందుకంటే ఈ లోక బాధలు కష్టాలు కూడా ఎవరు తీర్చరు, యేసయ్య తప్ప. నువ్వు ప్రార్థన చేయు. నీ శ్రమకి నీ బాధకి దేవుడు తప్పకుండా విడుదలిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నత సర్వాధికారి నీ కొందనాలు. ఇదే కాల సమయంలో ప్రభా నువ్వు మాట్లాడిన విధానంకే నీ కొందనాలు. ఈ వాక్యము, ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలు దీవించండి. వారి ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ కష్టంతో ఉన్న వారికి విడుదలవ్వండి తండ్రి. ఈ 40 దినాలు కూడా వారు ప్రార్థించి వారి జీవితంలో ఊహించలేని కార్యములు పొందుకున్నట్టుకు సహాయం చేయమని, అలాగే ఈ వీడియో అనేకులకు ఆదరణగా ఉండి అది వారి బాధలను విడుదలిచ్చి, అవును నేను ప్రార్థిస్తాను, యేసయ్య నా ప్రార్థన విని నాకు విడుదలిస్తాడు, నాకు ఓదార్పునిస్తాడు నా బాధల నుండి అని మరొక ధైర్యము పొందుకొని ప్రార్థించడానికి సహాయం చేయమని, అలాగే ఈ ప్రార్థన విన్నవారిని, వీడియో చూస్తున్న వారిని, ఈ దినము వారు చేయ ప్రత్యేక పనుల వారి భారతీయ ఆలోచనలను ఉండి వారు ఏ బాధతో, ఏ కష్టంతో విడుదలను గురించి నడిపించమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.